హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు స్టార్టింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే రోడ్ సైడ్ బండి మీద విధంగా మంచి రుచి వస్తుందో సేమ్ అదే విధంగా యాస్టీస్ చేసి చూపించాను. ఇందులో ఈ విధంగా చూసి చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుందండి. ఎలా చేయాలంటే ముందుగా మనం ఒక క్యాబేజీ తీసుకుందాం. అందులోకించి మనకి ఎంత అవసరమో అంత తీసుకోవాలండి. నేనైతే 1 కిలో క్యాబేజ్ గడ్డను తీసుకొచ్చాను. దాంట్లో 1/2 కిలో మాత్రమే కట్ చేశాను. ఎందుకంటే మేము ఇంట్లో ఉండేవాళ్ళం నలుగురం కాబట్టి మాకు 1/2 కిలో అయితే ఒక ట్రిప్పుకి సరిపోతుందండి. 1/2 కిలో క్యాబేజ్ అయితే అంటే ఒక 4 ప్లేట్లు వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఈ విధంగా మనం ఒక పీలర్ సహాయంతో ఇలా మెత్తగా జువ్వుకోవాలండి. ఎంత మెత్తగా మనం జువ్వగలుగుతామో అంత స్మూత్గా ఈ ఉండలు వస్తాయండి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క విధంగా ఎట్లా అంటే కొంతమంది ఈ విధంగా పెద్దగా కట్ చేసుకునేసి దాన్ని ఈ చికెన్ మటన్ని కుందుతారు, చూశారు, కీమా టైప్లో. ఆ టైప్లో కుంది మరి దాంతో కూడా ఆ విధంగా కూడా చేస్తారు. నేనైతే ఇది సింపుల్ అండి. ఇలా పీలర్తోని మన ఇంట్లో చేసుకునేది కొద్దిగా కాబట్టి ఇలా మెత్తగా జూకోవచ్చండి. పీలర్తోని చిన్న హోల్స్ ఉండే పక్కన ఆ టైప్లో జూకోవాలి. జూవిన దాన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. చూడండి, మనం పిండి టైప్లో వచ్చేస్తుందండి. సింపుల్ అండి ఈ విధంగా చేసుకోవడం. ఓకేనా? ఈ విధంగా ఏంటంటే చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుందండి. ఖచ్చితంగా చేయండి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. వేసిన తర్వాత ఇప్పుడు మైదా పిండి దాన్ని ఒక 2 కప్పులు తీసుకున్నానండి. రైస్ కుక్కర్లో కొలతకిచ్చే కప్పు ఉంటుంది చూడు, ఆ కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి. దాంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారము, సగం టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. వేసిన తర్వాత దీంట్లో మిరియాల పొడి కొద్దిగా వేసుకునేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. వేసిన తర్వాత దీంట్లో ఫుడ్ కలర్ అండి, నేనైతే రెడ్ తీసుకున్నాను, అది కూడా దాంట్లో వేసేసుకునేసి ఇలా మనం బాగా ముందు ఈ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ముందు దీంట్లో నీళ్లు పోయకూడదండి. ఈ టైప్లో ఏంటంటే ఈ పిండిని ఇలా గట్టిగా పిసిగితే ఏమవుతుందంటే మనం ఏదైతే ఈ క్యాబేజీని జువి ఉన్నామో అందులో ఉన్న నీరు మొత్తం ఈ పిండి బాగా పీల్చుకునేసి ఈ టైప్లో గట్టిగా వస్తుందండి. ఇది ఈ విధంగా గట్టిగా పిసికిన తర్వాత అప్పుడు మాత్రమే నీళ్లు ఎన్ని అవసరమో అన్నీ యూజ్ చేసుకోవాలి. ఇలా చేతిలో పోసుకొని ఇలా చిలకరించుకుంటూనే కలుపుకోవాలండి. ఒక్కసారి పోసేయకూడదు. ఇది కానీ పుర్రు అయిందంటే మాత్రం మనకి గోబీ కరెక్ట్గా రాదండి. గట్టిగా ఉన్నా రాదు, పుర్రుగా అయినా కూడా రాదండి. ఏ విధంగా కావాలో అదే విధంగా స్మూత్గా కావాలండి. మనం ఏంటంటే ఉండలు వేసేటప్పుడు ఏ టైప్లో కావాలో ఆ టైపు వచ్చేదాకా పొడి పిండి అనేది లేకుండా ఉండే వరకు మనం ఇలా పిసుకుతూనే కలపాలండి. గోబీ రుచి రావాలంటే మాత్రం ఈ టైపు మనం కలపడంలోనే ఉందండి. ఓకేనా? ఈ విధంగా మనం ఎంత బాగా పిసుకుతూ కలుపుతామో దాంట్లో జిగట టైప్లో వచ్చి రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ టైప్లో ఇంత జిగటగా మనకి కావాలండి. చూడండి, ఇలా అనగానే ఇలా వచ్చే విధంగా ఆ టైప్లో మనం దీన్ని కలుపుకోవాలి. చూడండి, ఇలా అనగానే సింపుల్గా ఎలా వస్తుంది అట్లా. ఇప్పుడు నూనె బండిని ఒక పొయ్యి మీద పెట్టుకునేసి ఆ తర్వాత ఈ టైప్లో చిన్న ఉంటలుగా కొంచెం రౌండ్గా వచ్చే విధంగా వేసుకోవాలండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియం అంటే గోలీ సైజులో వేసుకుంటే సరిపోద్దండి. గోలీ నేరేడుగాయ ఆ సైజులో వేసుకుంటే సరిపోద్దండి. నాకేంటంటే ప్రాక్టీస్ కాబట్టి నేను ఏ విధంగా వేయగలను. ఎవరు ఏ విధంగా వేసుకున్నా కానీ మనకైతే కావాల్సింది రౌండ్గా కావాలి, కొంచెం చిన్నగా ఉండాలండి. ఓకేనా? ఆ టైప్లో మనం దీన్ని వేస్తే అది ఎలా అంటే మనం మంట కొంచెం మీడియంలో ఉంచుకోవాలి. నూనె బాగా కాగినప్పుడు మాత్రం దీంట్లో ఉంటలు వేయకూడదండి. ఓకేనా? నూనె కొంచెం కాగినప్పుడు మాత్రం వేసి పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు మంట హైలో పెట్టుకోవాలి. అప్పుడేమవుద్దంటే లోపల బయట సూపర్గా ఫ్రై అవుతాయండి. ఓకేనా? ఈ టైపు తిరగేస్తూ ఉంటే లోపల పైన బాగా ఉడుకుతాయండి. ఆ టైప్లో మనం
ఉడకనివ్వాలి. అది ఫ్రై అయ్యేది మనకి ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఒక్క ఉండను పట్టుకొని ఇలా నొక్కినప్పుడు అది పిల్లి మెదురులాగా మెత్తగా కాకుండా కొంచెం కసక్కుమనాలి. ఆ టైప్లో వేగాలండి. అప్పుడే దానికి మంచి రుచి వస్తుంది. మనం దాన్ని గోబీ తయారు చేసేటప్పుడు కూడా కరిగిపోకుండా ఉండ చెదిరిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సేమ్ ఇదే విధంగానే మనం ఎంత పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నామో అంతని అందులో వేసేసుకునేసి మొత్తం గోబీ తయారు చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. కానీ దీంట్లో ఏమేమి వేస్తే ఎలాంటి రుచి వస్తుంది అన్న దాని గురించి మాత్రం ఖచ్చితం చూడండి. ఇప్పుడు నేను గోబీ మొత్తం తయారు చేశాను. ఎలా గలగల అంటూ ఎలా ఉన్నాయో లోపల కూడా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఈ లోపల పచ్చి లేకుండా ఉడికితేనేనండి మనం తిన్నా కూడా కడుపులో నొప్పి లేకుండా చాలా బాగుంటుంది. ఇది మాత్రం పర్ఫెక్ట్ అండి. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్ పెట్టుకునేసి ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసానండి. ఆయిల్ ఏమి ఉంచలేదు. ఆ తర్వాత కొద్ది ఆయిల్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసా. క్యారెట్ తురుము కూడా అందులో వేసుకోవాలండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇంకా దీంట్లో మనకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇందులో అలసందయి, బీట్రూట్ ఇలాంటివన్నీ ముక్కలు ఎన్నో విధాలుగా వేసుకోవచ్చండి. ఓకేనా. ఇప్పుడు దాన్ని కాస్త వేగనిచ్చి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన ఆ గోబీ ముక్కలన్నింటినీ దీంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అలా తిరగేసుకుంటూ లైట్గా వేగనివ్వాలండి. అలా వేగి ఇందులో ఉన్న ఈ పచ్చి అన్నది పీల్చుకోవాలండి. అప్పుడే దీనికి మంచి రుచి వస్తుంది. ఆ తర్వాత నీళ్లు పోసుకోవాలి. అది పీల్చుకోక ముందు మాత్రం నీళ్లు పోయొద్దండి. కొద్దిగా పీల్చుకున్న తర్వాత అప్పుడు నీళ్లు పోసి ఈ మధ్యలో కొద్దిగా హోల్ టైప్లో మనం చేసి పెట్టుకునేసి ఇప్పుడు మనం ఏమేమి వేయాలో అవన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం. సగం టేబుల్ స్పూను సాల్ట్ అంటే రుచికి సరిపడా. ఆ తర్వాత కారం అండి. అంటే 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూను అది మనకి ఎంత అవసరమో అంత. ఇది ధనియాల పొడి కొద్దిగా. ఆ తర్వాత గరం మసాలా అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని మిరియాల పొడి కొద్దిగా. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చిటికెడు ఇంగు పొడి వేసుకోవాలండి. మంచి రుచి వస్తుంది. టేస్టింగ్ సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. నేను సగం టేబుల్ స్పూను వాడా. 4-5 ప్లేట్లకు కూడా ఆ కొంచెమే వాడానండి టేస్టింగ్ సాల్ట్. మనం ఇంట్లో చేసుకునేదానికి అవన్నీ ఎందుకండి. ఈ మనకి ఏమేమి అవసరం అవి మాత్రం వేసుకున్నా కూడా రుచి సూపర్గా ఉంటుందండి. అవేవేవో వేసి ఆరోగ్యాలు చెడగొట్టుకోకుండా ఈ టైప్లో సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం పీల్చుకునేదాకా వీటిని ఉడకనివ్వాలండి. ఓకేనా. ఆ తర్వాత సోయా సాసు వేసుకోవాలి. అవన్నీ మసాలాలు ముందే వేయకూడదండి. నీళ్ళల్లో వేసినాక ఆ నీళ్ళలో బాగా కలిపితే ఆ నీళ్ళతో పాటు ఈ మసాలాలు కలిసి ఈ ముక్కలు బాగా పీల్చుకుంటాయండి ఆ మసాలా ఉన్న నీళ్ళని. అప్పుడే ఇవి తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వేగనిచ్చి ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసి కాస్తలా తిరగేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే అదిరిపోద్దండి. ఇంకా దీంట్లోకి తినేవాళ్ళు దీనికి సైడ్ డిష్గా టమోటా సాస్ కానీ చిల్లీ సాస్ కానీ ఇలాంటి ఫ్లేవర్స్తోనే నంజుకొని తింటుంటే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకా దీనిపైన ఆనియన్స్ చల్లుకోవచ్చు, రకరకాలుగా తినొచ్చండి. కానీ మాత్రం ఈ టైప్లో ఒక్కసారి చేసి చూడండి. ఇంకా వేడి మీద వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని నిమ్మరసం లైట్గా అలా పిండుకొని తింటుంటే ఒక్క ప్లేట్ తినేవాళ్ళు 4 ప్లేట్లు తినకుండా వదలరండి. అంత మంచి రుచిగా ఉంది. ఎవ్వరూ మిస్ కావద్దు.